ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ కాకరకాయ కారానికి అనమాట ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా తరగాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని తరిగిన తర్వాత దాంట్లో సరిపడా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై అయిన ముక్కలు అన్నమాట ఫ్రెండ్స్. కాకరకాయ కారానికి అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇవి ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు, కొబ్బరి, వేరుశనగపప్పులు, నువ్వులు, జీలకర్ర అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇది 2 రకాలుగా చేయొచ్చు అనమాట. 2 వేర్స్గా చేస్తాను. ఇంకో ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు ఒకలాగా పెడతా, ఇప్పుడు ఒకలాగా పెడతా ఫ్రెండ్స్. నేను చూడండి, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, పసుపు, సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ ఫ్రై హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ కాకరకాయ కారానికి అనమాట ఫ్రెండ్స్. సన్నగా ముక్కలు కోసి ఈ విధంగా తరగాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని దీంట్లో కరివేపాకు కూడా వేసి ఈ విధంగా చిట్పట్లాడుతూ ఇది ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్. దీన్ని బాగా దూరగా అంటే ఎర్రగా ఈ విధంగా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత దాంట్లో సరిపడా ఐటమ్స్ అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కారం అంటే కారం అంటే ఎండుమిరపకాయలు అనమాట. కారం అంటే ఏం లేదనమాట ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు, నువ్వులు, జీలకర్ర, నువ్వులు తెల్ల నువ్వులు అనమాట ఫ్రెండ్స్. జీలకర్ర అనమాట ఫ్రెండ్స్. వీటికి పసుపు, కారం అనమాట మెయిన్ అనమాట ఫ్రెండ్స్. వీటికి ఇది ఈ విధంగా ఫ్రై అయిందనమాట ఫ్రెండ్స్. కాకరకాయ కారపొడి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కారం అంటారు అనమాట. ఇది ఒక 10 days పైన ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. కాకరకాయ ఫ్రై అయిపోతుంది అనమాట. చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను కదా ఫ్రెండ్స్. నేను ఇవన్నీ కూడా ఇలా దూరగా వేగాలన్నమాట. వేగిపోయినాయి అనమాట. తీసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇవి ముందు చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా మిక్సీ పట్టేసి దీంట్లో కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫ్రై అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. సరిపడా ఆయిల్లో పోసేసుకున్నాం కదా మనం. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మిక్సీ చేస్తాను అనమాట. ఏంటంటే ఎండుమిరపకాయలు ఫ్రై చేస్తారు కదా, ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు, నువ్వులు, గసగసాలు వేసేసి వాటిని త్వరగా వేపేసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఈ ఏపిన కాకరకాయ ముక్కల పండు ఫ్రెండ్స్. దానికేమో కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే పసుపు, సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. పసుపు కలుపుతుంది అమ్మ, చూడండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇది కాకరకాయ కారం అని ఇది మా ఇంట్లో ఈ విధంగా చేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇందులో కారం అంటూ ఏం లేదు, సాల్ట్, పసుపు అన్నమాట. ఆరిపోయిన తర్వాత దీన్ని ఇది ఈ విధంగా దాన్ని ఇలా చేసేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది స్నాచ్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది
ఇది కాకరకాయ కారానికి అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తాం అన్నమాట మా ఇంట్లో. చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కాకరకాయ కారం అనమాట ఫ్రెండ్స్. దీన్ని కారం అంటారు అన్నమాట. ఈ పౌడర్తో ఇలా కలుపుతారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. మనకి సరిపడేంత ఈ పౌడర్ చేసిన దాన్ని ఈ విధంగా కలిపేసుకుంటాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. కంప్లీట్గా అయిపోయింది అన్నమాట కాకరకాయ కారం అన్నమాట ఫ్రెండ్స్. కాకరకాయ కారం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, రెడీ అయిపోయింది. రైస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట కలిపి తింటే. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కాకరకాయ కారానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఏంటంటే, మనం కాకరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసేసుకుని దాన్ని బాగా ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసేసుకుని అవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ విధంగా వాటిని పౌడర్లో నాచ్ చేసేసి వాటిని అన్నింటిని కూడా పొడి చేసేసి దాంట్లో ఎండుమిరగాయలు డ్రై ఫ్రై అనమాట, ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసి అందులోనే నువ్వులు, గసగసాలు, ఎండుమిరగాయలు అనమాట ఫ్రెండ్స్. అవన్నీ కూడా డ్రై అంటే నూనె లేకుండా ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసి నా పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఆ పౌడర్ అనమాట దీంట్లో కలిపామన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే మామూలుగా సాల్ట్ను పసుపు కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది షుగర్ దీంట్లో కారం అంటూ ఏం కలపడానికి అయితే కలపని అవసరం అయితే లేదనమాట. చూడండి. కాకరకాయ కారానికి అనమాట ఇది.